పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వెలవారు గ్రామంలో ఇండియన్ డిజిటల్స్ స్కూల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఈ సైన్స్ డేను పురస్కరించుకుని తమ స్కూల్ విద్యార్థులు 400కు పైగా ప్రాజెక్టు వర్కులను చేశారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా సైన్స్ డే నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ కరెస్పాండెంట్ కె విజయకృష్ణ, ఏవో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. Electricity conductors. These all are good conductors and these all are non-conductors. That means these are bad conductors. This is made from metal. That's why if we keep clips like this, the bulb will glow. And this is made from pencil is made from charcoal. That's why if we keep like this, the bulb will glow. And it is wood. If we keep like this, the bulb will not glow. And it is copper. If we keep like this, the bulb will glow. And safety pin. Electricity will not, the bulb is not glowing. And stone, it is also a bad conductor. That's why the bulb is not glowing. ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతున్నానండి. ఈ రోజు మన ఇండియన్ డిజిటల్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ డేకి మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో సుమారు 460 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే అంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆ ప్రతి ఫిబ్రవరి 28న నేషనల్ గా సైన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో మా పిల్లల్లో ఉన్న సైన్స్ లో ఉన్న ఆసక్తిని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగకరంగా